వెల్కమ్ టు క్వశ్చన్ ఆన్ సోనియా. పశ్చిమాసియా యుద్ధం 14 రోజులుగా భీకరంగా సాగుతోంది. తొలి రోజు యుద్ధంలోనే సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. ప్రస్తుతం రోజులు గడుస్తున్నా యుద్ధం కొలిక్కి రావడం లేదు. రోజు రోజుకి లక్ష్యాలను ట్రంప్ మార్చేస్తున్నారు. యుద్ధాన్ని ఎలా ఆపాలో ట్రంప్నకు తెలియడం లేదన్నది తాజాగా వినిపిస్తున్న టాక్. ఆఫ్ఘన్, ఇరాక్లలో అమెరికా ఏం చేసిందని చర్చకు పెడుతున్నారు విశ్లేషకులు. తాలిబాన్లతో దశాబ్దాలుగా అమెరికా పోరాడి సాధించింది ఏంటి అన్నది ప్రధాన ప్రశ్న. చివరకు ఆయుధాలు కూడా వదిలేసి ఆఫ్ఘన్ నుంచి అమెరికా ఎందుకు పారిపోయింది అని నిలదీస్తున్నారు. ఇరాక్లో సద్దాం హుస్సేన్ ఉరితీశాక ఏమైందని కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఏతావాతా చూస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతం ఇరకాటంలో పడ్డట్టు తెలుస్తోంది. అలాగే ఈ యుద్ధం అమెరికాకు పెను ఆర్థిక భారంగా మారిందని అనుకుంటున్నారు. ఆర్థిక కష్టాలు తడిసి మోపెడవుతున్నట్లు టాక్. దేశాధినేత చనిపోతే యుద్ధం ముగిసినట్టు కాదన్నది తెలియక ట్రంప్ తప్పులో కాలేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. బలమైన సైనిక బలం, బలమైన పాలకులు ఉన్న దేశాన్ని లొంగదీసుకోవడం సాధ్యం కాదని చెప్తున్నారు. కాకపోతే ఇజ్రాయెల్కు క్రెడిట్ రాకూడదనే ట్రంప్లో యుద్ధంలోకి దూరి చేతులు కాల్చుకుంటున్నారని కొందరి వాదన. ఒక్కొక్కటిగా అమెరికా మిత్ర దేశాలు సైతం ట్రంప్కు వ్యతిరేకంగా గళమెత్తుతున్నాయి. పెద్దిరెడ్డి రవికిరణ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. పశ్చిమాసియా యుద్ధం 14 రోజులుగా భీకరంగా సాగుతోంది. తొలి రోజు యుద్ధంలోనే సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. ప్రస్తుతం రోజులు గడుస్తున్నా యుద్ధం కొలిక్కి రావడం లేదు. రోజు రోజుకి లక్ష్యాలను ట్రంప్ మార్చేస్తున్నారు. యుద్ధాన్ని ఎలా ఆపాలో ట్రంప్నకు తెలియడం లేదన్నది తాజాగా వినిపిస్తున్న టాక్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిగ్ ఆశా న్యూస్ టీమ్ నుంచి లైవ్ లైన్ సిద్ధంగా ఉన్నారు. ఆశా, మొత్తానికి మనం చూస్తున్నాం 14 రోజులైతే భీకరంగా పశ్చిమాసియా యుద్ధం నడుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? 14 days అయింది పశ్చిమాసియాలో యుద్ధం, ఇంకా ఎటు తగ్గట్లేదు. అటు అమెరికా, ఇజ్రాయెల్ కావచ్చు, ఇటు ఇరాన్ కావచ్చు, భీకరంగా 2 sides నుంచి కూడా మనకి వార్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. మిస్సైల్స్, క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నటువంటి విధ్వంసం మనం చూస్తున్నాం. కాకపోతే దీంట్లో ఎంతో కొంత మనకి కాస్త మేలు కలిగినటువంటి అంశం ఏదైనా ఉందంటే, మనకి సంబంధించి బోట్స్ ని, షిప్స్ ఏదైతే ఉందో దానికి అడ్డంకులు ఏం లేకుండా తీసుకురావడానికి ఇరాన్ తో సంప్రదించినటువంటి సంప్రదింపులు కొలిక్కొచ్చాయి. అదంతా ఒక ఇష్యూ. కాకపోతే ఇక్కడ ఈ యుద్ధం నేనే ఆపానని చెప్తూ ఉంటారు ట్రంప్, అమెరికా అధ్యక్షుడు. అనేక యుద్ధాలు ఆపారు, నాకు నోబెల్ పీస్ బహుమతి కావాల్సిందే, నోబెల్ బహుమతి నాకు ఇవ్వాల్సిందే, ఎందుకు ఇవ్వట్లేదు? పాకిస్తాన్ ఇండియాకు సంబంధించి కూడా వారిని నేనే ఆపాను. ఇట్లాంటి చాలా సందర్భాల్లో చాలా సార్లు ఆయన క్యాష్ చేసుకోవడానికి, తన క్రెడిట్ ని తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించినటువంటి సందర్భాలు అనేకం చూసాం. అంటే ఎప్పుడు యుద్ధం స్టార్ట్ చేయాలో, అంటే ఎట్లాగైనా సరే దూసుకెళ్ళడం తెలుసు, అటాక్ చేయడం తెలుసు, కానీ దాన్ని ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలనేది ట్రంప్కి తెలియదా అనేది ఒక ప్రశ్న వినిపిస్తోంది. ఇరాక్ విషయంలో ఏం చేశారు, లేదంటే కనుక తాలిబాన్ విషయంలో ఏం చేశారు, ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా ఏం చేశారు? ఇరాన్ పై యుద్ధం స్టార్ట్ చేసినప్పుడే అయతుల్లా అలీ ఖమేనీ సుప్రీం లీడర్ ని అంతమొందించారు. అక్కడితో ఆపారా అంటే ఆపలేదు. ఎందుకు ఆపలేదు? ఇంకా ఏం కావాలి? సాధించడానికి అంటే ఇంకా కొనసాగించి ఏం సాధించాలనుకుంటున్నారు? వారి లక్ష్యాలు అంటే ఆల్రెడీ అంతా అయిపోయింది, లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది, ఇంకా ఇరాన్ మా చేతిలోకి వచ్చేస్తోంది, ఎయిర్ డిఫెన్స్ అంతా కూడా మేము క్లీన్ స్విప్ చేసాము, అంతా తుడిచిపెట్టుకుపోయిందని చెప్తున్నారు. అటుపక్క ఇరాన్ ఏమో డిమాండ్స్ పెడుతుంది, మేము యుద్ధం ఆపాలంటే మాకు 3 డిమాండ్లు ఉన్నాయి, మా హక్కులను గౌరవించాలి, అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు ఏదైతే యుద్ధంలో దాడులను నష్టపోయామో నష్ట నివారణ చర్యలు చేపట్టాలి, నష్టాన్ని భరించాలని చెప్తున్నారు. థర్డ్ డిమాండ్ ఏంటంటే, ఇకపై మా మీద దాడి చేయొద్దు, ఈ 3 కండిషన్స్ కి మీరు అగ్రి చేస్తేనే, అంటే ఒప్పుకుంటేనే మేము యుద్ధాన్ని ఆపుతాం, లేదంటే కనుక ఇంతే తీవ్రంగా మేము ముందుకెళ్తున్నాం అంటారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పి మనం గెస్ట్లతో మాట్లాడదాం. స్టార్టింగ్ లో నేను ఒక పాయింట్ చెప్పాను,
యుద్ధం ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఆపాలని తెలిసిన వాడే ఆ యుద్ధానికి సంబంధించి ముందుకెళ్ళడం కానీ దాని సక్సెస్ కానీ సాధిస్తుంటారు. మన దేశానికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ మన జోలికి రానని చెప్పి కూడా కాముకున్నాం. ఒక్కసారి మన మీద అటాక్ జరిగిన తర్వాత, మన సామాన్య పౌరులు చనిపోయిన తర్వాత ఎయిమ్స్ ఫిక్స్ చేసుకున్నాము, ఎయిమ్స్ టార్గెట్ చేసాము, మన టార్గెట్ క్లోజ్ అయింది, ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి మన గగనతలానికి వచ్చాము, కామయ్య. సో అది యుద్ధం ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎట్లా అటాక్ చేయాలి, ఎట్లా రావాలి, తిరిగి ఎక్కడ ఆపాలని చెప్పి తెలిసి ఉండాలి. అట్లా కాకుండా వెళ్తూ ఉండాలి, తర్వాత ఏది దొరకనప్పుడు లేదంటే ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు ఇంకా ఎట్లా చేయాలో అర్థం కానప్పుడు ఒక బ్యాక్ స్టెప్ తీసుకుంటే అట్లా 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 వెనక్కి రావడం అనేది కరెక్ట్ అయిన పద్ధతేనా? దీనివల్ల అమెరికానో లేదంటే ఇజ్రాయెల్, ఇరానే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థికంగా అవస్థలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోతున్నాయి, క్రూడ్ ఆయిల్ ధరలకు దొరక్క, చమురు దొరక్క విమానాలు కూడా క్యాన్సిల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ప్రతి ఇంట్లో, ప్రతి హాస్టల్స్ లో, హోటల్స్ లో ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఈ విధంగా ఉంది. పక్క దేశాలు అయితే మరీ ఘోరంగా ఉంది సిచ్యువేషన్. ఇదంతా దేనికి కారణం? ఇప్పుడు మళ్ళీ ఈయన చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఎట్లా చూడాలనే దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, తుల మధుసూదన్ రావు గారు ఉన్నారు, సీనియర్ అనలిస్ట్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా మధుసూదన్ రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో, చెప్పండి. చెప్పండి. మధుసూదన్ రావు గారు, ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠం చేజెక్కించుకున్న తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, చేసే వ్యాఖ్యలు కానీ, అటాక్ చేసే తీరు కానీ చూస్తూ ఉంటే వెళ్ళడం వరకు తెలిసి వెనక్కి ఎట్లా రావాలో తెలియదు అనే ఒక ధోరణి కనిపిస్తోంది. ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది అనుకోవచ్చు. అవును, ట్రంప్ అంచనా తప్పింది ఇక్కడ. ట్రంప్ మొదలు ఏమనుకున్నాడంటే, అందరికి నమస్తే. ట్రంప్ ఏమనుకున్నాడంటే, గతంలో ఇరాక్ మీద దాడి చేసిండు, వెనిజులా మీద చేసిండు, ఒకప్పుడు 1960లో వియత్నాం మీద, 2001లో ఆఫ్ఘనిస్తాన్ మీద, జపాన్ మీద అణుబాంబులు వేసిండు. కొత్తగా అన్ని కంట్రోల్ చేసుకొని వచ్చిన ఈ కువైట్, ఇవన్నీ గల్ఫ్ కంట్రీస్ కూడా నా చేతికి వచ్చేసినాయి. అట్లనే దీన్ని ఇరాన్ కూడా చిన్నగా అంచనా వేసిండు, చాలా తక్కువ అంచనా వేసి అయతుల్లా ఖొమైనీని ఒక్కరిని లేపేస్తాయి, ఇరాన్ నా కంట్రోల్కి వస్తాయి అని చెప్పి చేసి ఆయన యుద్ధం షురూ చేసిండు. ఇజ్రాయెల్ని పట్టుకొని సపోర్ట్ పెట్టుకొని యుద్ధాన్ని షురూ చేసిన వెంటనే ఇమీడియట్లీ లీడర్షిప్ పోతుంది, మళ్ళీ రాదు అని అనుకున్న సందర్భంలో ముసాబా ఆయన కొడుకు వచ్చేసిండు, ఖొమైనీ. ముసాబా ఖొమైనీ కొడుకు వచ్చి లీడర్షిప్ చేతిలో తీసుకొని ఆయన యుద్ధాన్ని కంటిన్యూ చేస్తున్నాడు అన్నప్పుడే అసలు యాక్చువల్లీ ట్రంప్ ఓడిపోయిండు. అక్కడే ఓడిపోయిన ట్రంప్. ఆ మొదటి రోజే ఆ ఖొమైనీ చనిపోయిన తర్వాత ఆయన కొడుకు ముస్తాబా ఖొమైనీ ఎప్పుడైతే వచ్చిండో అప్పుడే ట్రంప్ ఓడిపోయిండు. ఎందుకంటే ఆటోమేటిక్ గా వెనిజులా ఏ విధంగా అయితే అక్కడ ప్రెసిడెంట్ ని కిడ్నాప్ చేసి తీసుకుపోయిన తర్వాత ఒక ఈయనకు సంబంధించినటువంటి మనిషిని ఎట్లయితే అక్కడ పెట్టుకొని, ఒక ఏజెంట్ ని పెట్టుకొని వెనిజులా నడిపిస్తుండో, సేమ్ యాక్చువల్గా ఇరాన్ లోనే అదే పరిస్థితి ఉంటుందని ట్రంప్ అంచనా వేసిండు. కానీ ఇక్కడ ట్రంప్ అంచనాలకు భిన్నంగా ఇవాళ ఇరాన్ తన దగ్గర ఉన్నటువంటి వెపన్స్, మిసైల్స్, వాళ్ళు వాడుతున్నటువంటి యుద్ధ నీతి, ఇవాళ అమెరికాకు లక్షల కోట్ల డాలర్ల నష్టం జరుగుతుంది. అన్ని ఎయిర్ బేసెస్ అన్ని కూడా గల్ఫ్ లో ఉన్నటువంటి అన్ని కూడా దాదాపు 27 దేశాల్లో ఉన్నటువంటి ఎయిర్ బేసెస్ అన్ని కూడా ధ్వంసం అవుతున్నటువంటి సందర్భంలో తట్టుకోలేక ఇవాళ తనకు తానుగా వెనక్కు తగ్గి నిన్న మొన్నటి వరకు యుద్ధం చేసినటువంటి ట్రంప్ నేను యుద్ధం నుంచి వెనుకపోతా అంటుండు. ఇప్పటి వరకు ఇంతకుముందు ఒక విషయం తెలిసిన విషయం ఏంటంటే, ఒకవేళ ఇరాన్ యుద్ధం ఆపకపోతే ట్రంప్ ఇరాన్ అనేది ఇక జీవితంలో కోలుకోకుండా చేస్తా, ప్రపంచ పటంలో ఇటువంటి వార్నింగ్ చేస్తున్నారు. ఇరాన్ లొంగిపోవాలి, లేకపోతే అంటే నెక్స్ట్ అధ్యక్షుడు అంటే సుప్రీం లీడర్ ఎవరైనా వచ్చినా వారిని ఉంచము, లేదంటే ఆ ఎన్నికల్లో, ఆ నియామకంలో కూడా మా పాత్ర ఉండాలి, మమ్మల్ని అడిగే చేయాలి, మమ్మల్ని అడిగే కదలాలి. ఇటువంటి డెసిషన్స్, ఇటువంటి కామెంట్స్ మనం ఫస్ట్ నుంచి చూస్తాను. అదే కాదు, ఇప్పుడు క్యూబాకి సంబంధించి కూడా కామెంట్ చేశారు కదా, ఆఫ్టర్ ఇరాన్ తర్వాత క్యూబా అని చెప్పి. ఇప్పుడు క్యూబా చైనా కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. అవునవును. కాబట్టి ట్రంప్ ఆల్మోస్ట్ ఆల్ ఫెయిల్ అయిపోయిండు. తప్పని పరిస్థితి ఉన్నది. ఆ దేశంలో పోతే వ్యతిరేకత వస్తుంది. ఆయన సొంత దేశంలో లక్షల కోట్ల డాలర్ల నష్టం జరుగుతుంది. యుద్ధంలో ఇప్పుడు ఇరాన్ చేస్తున్నటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో ఇది అమెరికా పౌరులని భయభ్రాంతులకు గురి చేస్తుంది. అమెరికా సైన్యం చనిపోతా ఉన్నది. ఆ సంఖ్య ఇంకా రెట్టింపు అయింది అనుకోండి, అది అమెరికాకు మంచిది కాదు. కాబట్టి యుద్ధం నుంచి వెనకపోవాలని ప్రయత్నం చేస్తూనే మళ్ళీ ఇరాన్ ని భయపెట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఎటు అవుతున్నాయంటే, ఈ యొక్క హర్మోజ్ జలసంధి అనేది ఏదైతున్నదో ఆ జలసంధి దగ్గర ఇరాన్ తీసుకునే నిర్ణయాలతోటి అమెరికా తోక ముడోక తప్పది. ఖచ్చితంగా ఇదంతా పశ్చిమ ఆసియా ఖండం మీద ఎఫెక్ట్ పడుతుంది. ప్రపంచ దేశాల ఎకానమీ డ్యామేజ్ అవుతుంది. ఇవన్నీ కూడా గమనించిన తర్వాత ప్రపంచ దేశాల ఒత్తిడి నుంచి
బయటపడటానికి వాళ్ళ మళ్ళీ ఒక డ్రామా ఆడుతుంది వాళ్ళ ట్రంప్. మనం అనుకున్న ట్రంప్ ఎప్పుడు కూడా స్టాండ్ మీద నిలబడాడు, ఆయన అన్నదాని మీద నమ్మకం ఉండేది, ఆయన ఎప్పుడు ఏ గంటకి ఏం మాట్లాడుతాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన యుద్ధం చేయాలనే కోరిక ఉంటుంది, యుద్ధం నుంచి ఎట్లా రావాలో బయటకు అనే దాంట్లో ఇప్పుడు తపనలో ఉన్నాడు, తట్టుకోలేకపోతుండు. వాళ్ళ దేశం నుంచి వస్తున్నటువంటి తీవ్ర వ్యతిరేకత నుంచి బయటికి రావడానికి ఇప్పుడు ఇరాన్ ని టెర్రరైజ్ చేసి నీ దేశం కనిపించకుండా చేస్తే అవసరమైతే ఇంకేమన్నా చేస్తా అనే ఆలోచన, అంటే అనుభవం వేసి దాన్ని సర్వనాశనం చేస్తాడని ఏమో ఆలోచన. అంటే ప్రజలను కూడా చేసే ప్రయత్నం ఆఫ్ఘనిస్తాన్ మీద అప్పుడు జరిగింది కదా, ఆఫ్ఘనిస్తాన్ వియత్నాంల మీద ఏ విధంగా అయితే దాడులు చేసిండో సేమ్ యాజిటీగా ఇరాన్ మీద చేస్తా అని చెప్పి ఒక భయాన్ని క్రియేట్ చేస్తా ఉన్నాడు. కానీ ఇరాన్ మాత్రము వెనక పరిస్థితుల్లో ఇరాన్ తగ్గుతా అంటుంది, ఇరాన్ ఖచ్చితంగానే తగ్గుతా అని చెప్పి అంటుంది. ఏ విధంగా తగ్గుతా అంటుంది, మాకు జరిగినటువంటి ఈ అపార నష్టాన్ని పూడ్చాలి, దానికి సంబంధించినటువంటి పోయిన నష్టాన్ని పూడ్చినట్టయితే ఖచ్చితంగా మేము ఉంటాము, మరోసారి మేము యుద్ధం చేయము కదా. మనం స్టార్టింగ్ లో చెప్పినట్టు తమ హక్కులను గౌరవించాలి, నష్టాన్ని పూరించాలి, ఇకపై దాడులు చేయొద్దు. ఈ 3 డిమాండ్స్ మీరు అంగీకరిస్తే మేము ఇప్పుడే యుద్ధాన్ని ఆపేస్తామా అని చెప్పి ఇరాన్ అయితే తన పాయింట్ ని పెట్టింది. కానీ ట్రంప్ అయితే ఇప్పటికీ మేము ఈ విధంగా ఉన్న 47 అధ్యక్షుడిగా ఉన్నాను, నేను ఇరాన్ ప్రజలకి స్వేచ్ఛనివ్వబోతున్నాను, ఇప్పటి వరకు ఈ విధంగా ఉన్నారంటే ఆ దేశ ప్రజలకి ట్రంప్ స్వేచ్ఛనిస్తానంటున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి పాలనకు సంబంధించి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది పాయింట్ ఈ వారు ఇంకెన్నాళ్ళు కొనసాగుతుంది అనేది. ఒక్క నిమిషం మధుసూదన్ రావు గారు. ఎస్ రవికిరణ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం ఆశా గారు, మీకు తోటి ప్యానలిస్ట్ గా వీక్షకులందరికీ నమస్కారం. రవికిరణ్ గారు, ఏంటి ఎట్లా అనిపిస్తోంది? ఫస్ట్ వారం రోజులు అన్నారు, అంటే ట్రంప్ మాటలనే మనం లెక్కలోకి తీసుకుంటే ఈ రోజు డిబేట్ వరకు, ఇప్పటి డిబేట్ వరకు వారం రోజులు యుద్ధం అన్నారు, అయిపోయింది. తర్వాత 4 వారాల పాటు కొనసాగే అవకాశం ఉందన్నారు. ఒక 2-3 రోజుల నుంచి వస్తే కనుక యుద్ధం పీక్ స్టేజ్ అంటే లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇరాన్ క్లోజ్ అయిపోయింది, గగనతలాన్ని క్లోజ్ చేసాము, నావీని ఇదంతా కూడా అంతమొందించేసాము, ఇంకా ఇరాన్ తిరిగి ఫైట్ చేయడానికి కూడా ఏమీ లేదు, సో మా ఆధీనంలో ఉండాల్సింది ఇరాన్ అని చెప్పి స్టేట్మెంట్స్ పాస్ చేస్తూ వస్తున్నారు. కానీ ఇండైరెక్ట్ సిచ్యువేషన్ చూస్తే కనుక, అంటే లోపల చూస్తే కనుక అదంతా విరుద్ధము. స్టార్ట్ చేసిన అటాక్ అనేది ఇజ్రాయెల్ వచ్చింది కాబట్టి ఇజ్రాయెల్తో పాటు అమెరికా కూడా మేమున్నామని చెప్పి 2 జత కలిస్తే ఇరాన్ కంట్రోల్ చేద్దాం అనుకున్నా ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది అంటున్నారు. మీరేమంటారు? ఆశా గారు, యుద్ధం ఏదైనా మొదలు పెట్టాలి అంటే 2 పక్షాలు 2 దేశాల మధ్య యుద్ధం మొదలు పెట్టాలంటే ఒక దేశం నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. కానీ యుద్ధం ఆపాలి అంటే 2 దేశాలు నిర్ణయం తీసుకోవాలి. ఏ అయితే 2 దేశాలు 3 దేశాలు యుద్ధంలో ఉన్నాయో ఆ 3 దేశాలు నిర్ణయం తీసుకోవాలి. మొదలు పెట్టాక ఒక దేశం నిర్ణయం చాలు, ముగించడానికి మాత్రం అమెరికా ఒకటి నిర్ణయం తీసుకున్నా, ఇరాన్ ఒకటి తీసుకుని ఇజ్రాయెల్ ఒకటి సరిపోదండి. అది తేడా. యుద్ధం మొదలు పెట్టడం కాదు, ఆపడం అన్నది అది కొంచెం కష్టమైన పరిస్థితి. ఎక్కడ ఆపాలా అన్నది కూడా తెలుసుకోవాలి. ఈరోజు అమెరికా ఎందుకు ఆపాలనుకుంటుంది, అసలు ఎందుకు మొదలుపెట్టింది మనం చూస్తే, ఎందుకు మొదలుపెట్టింది? ఇప్పుడు కింద సంవత్సరం జూన్ లో ఆపరేషన్ థండర్ బోల్ట్ అని ఇరాన్ లో ఉన్నటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్ని తునాతునకలు చేసేసాను, ఇంకా వాళ్ళకి న్యూక్లియర్ బాంబ్ తయారు చేసే ప్రసక్తి లేదని వైట్ హౌస్ స్టేట్మెంట్ ఈ రోజు కూడా వాళ్ళ వెబ్సైట్ లో ఉంది. మరి మొన్న 28వ తారీఖు ఎందుకు మొదలు పెట్టారు? మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? రిజిమ్ చేంజ్. అక్కడ పరిపాలన మార్చాలి, ప్రజలకి. ఆయన ఏమనుకున్నారంటే క్యాల్కులేషన్, అబ్దుల్ అలీ ఖమీనీని అలాగే వాళ్ళ యొక్క సిబ్బందిని మొత్తం అందరూ లేపేస్తే ప్రజలు తండ్రులు రోడ్డు మీద వచ్చేస్తారు, ప్రభుత్వాన్ని మార్చేస్తారు అని చెప్పేసి అనుకున్నారు. బట్ ఏమైంది? పర్సన్ పెట్టచ్చు, వెనజువేలాలో ఏ విధంగా చేస్తాము, లేదంటే వేరే చోట్ల ఏ విధంగా చేస్తాము, ఆ విధమైన ప్రయత్నాలు చేసి మనకు అనుకూలంగా ఉన్న పర్సన్ పెట్టి అక్కడ పాకిస్తాన్ మనకి ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే అట్లా నడిపించుకోవచ్చు అనుకున్నారు. బంగ్లాదేశ్ గానీ పాకిస్తాన్ గానీ ఎక్కడైనా వాళ్ళు చేసేది రిజిమ్ చేంజ్ అంటారు. వాళ్ళు డైరెక్ట్ గా చేసినా ఇండైరెక్ట్ గా వీళ్ళతో చేయించినా వాళ్ళు రిజిమ్ చేంజ్ జరిగి వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వం రావాలి. కాబట్టి కమేనీ చనిపోయిన తర్వాత ఏమైంది? యుద్ధం IRGCకిను అమెరికాకి ఇజ్రాయెల్ మధ్య మారింది. ఆ తర్వాత అది ఇంకో వారం వచ్చేసరికి ఏమైంది? అది మళ్ళీ కొత్త ముస్తాఫా కమైనీ వచ్చేసాడు, అమెరికా ఇజ్రాయెల్ మీద మారింది. కానీ ఎక్కడ ప్రజలు బయటికి రావట్లేదు. వచ్చేస్తే ఈ రోజు కూడా IRGC వార్నింగ్ ఇచ్చింది ప్రజలకి, ఇరాన్ ప్రజలకి, మీరు గనక బయటకు వస్తే జూన్ 8వ తారీఖు ఏ రకంగా వేలాది మందిని చంపేసామో అలా మేమందరం చంపేస్తాము, మీరు ఎవరు బయటకు రావద్దు అంటున్నారు. సో బయటకు వచ్చే ప్రసక్తి లేదు, ఎందుకంటే అక్కడ IRGC ఉంది, గ్రామాన IRGC, ఒక ప్రైవేట్ ఆర్మీ ఉంది. కేవలం కమైనీ మాట అంటారు. వాళ్ళ IRGCకి సపరేట్ వ్యాపారాలు, సపరేట్ ఆర్థిక వనరులు ఉన్నాయి. ఇరాన్ ప్రభుత్వం ఇవ్వక్కర్లేదు ఆర్థిక వనరులు వాళ్ళకి స్వచ్ఛందంగా స్వేచ్ఛగా చేసుకుంటాకి వేరే ఛానల్ ఉంది. ఏ రకంగా పాకిస్తాన్ లో ఆర్మీ వ్యాపారాలు బిజినెస్ చేసుకొని డబ్బు సంపాదించుకొని ఒక దేశం కోసం, ఒక ఆర్మీ కోసం దేశం ఉంది పాకిస్తాన్ లో. అలాగే ఇక్కడ ఉంటే IRGC కోసం దేశం ఉంది.
సో వాళ్ళ ప్రభుత్వం మీద ఆధారపడరు. అందుకనే వీళ్ళందరూ స్ప్రెడ్ అయి ఉన్నారు, అన్ని జిల్లాల్లో ఉన్నారు, ఎవరిని బయటకు రానివ్వట్లేదు. సో ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ఏంటి? తన ఆబ్జెక్టివ్ రిజ్యూమ్ చేంజ్ అన్నది అవ్వట్లేదు, అయ్యే పరిస్థితి కనబట్టలేదు. ఎందుకంటే ప్రజలు ఎవరు బయటకు రావట్లేదు. బయటకు వచ్చి ఇంకొక ఎమ్మెల్యే వచ్చేసాడు, అంటే ఇంకొక వస్తాడు. ఆయనకి పిల్లలు లేదు, భార్య లేదు, అందరూ వచ్చేస్తారు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి? వాట్ ఈస్ ద వే అవుట్? ఎందుకు వే అవుట్ అడుగుతున్నారు? అమెరికా ఇప్పుడు ప్రత్యక్షంగా యుద్ధం 2-3 దేశాలు లేదా గల్ఫ్ దేశాల మధ్య 4-5 దేశాల మధ్య జరుగుతున్నా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది తప్ప 3వ ప్రపంచ యుద్ధం ఫిజికల్ గా అయితే 3-4 దేశాల మధ్య ఉంది, కానీ ప్రపంచవ్యాప్తంగా 3వ ప్రపంచ యుద్ధం ఆర్థికంగా జరుగుతుంది. ప్రపంచం మొత్తం ఆర్థికంగా అతలాకుతలం అయిపోతుంది, చమురు రేట్లు పెరిగిపోతున్నాయి. అమెరికాలో దగ్గర 70 సెంట్లు 80 సెంట్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఏ ఎఫెక్ట్ గాని దేశం లేదు. అటువంటి సెన్సిటివ్ పార్టీని ట్రంప్ పట్టుకునే ముందు ఆలోచించి పట్టుకోవాల్సింది, ఆలోచించి పట్టుకోలేదు. సో ఇప్పుడు బయటకు వచ్చేయాలి ట్రంప్ కి. ఎలా వచ్చేస్తారు బయటికి? గౌరవప్రదంగా బయటకు రావాలి. అక్కడ ఏమి లేదు, నేను అన్ని చంపేశాను, నేవీని చంపాను, ఆర్మీ ఎయిర్ ఫోర్స్ తెలిసినంత వరకు అంటే ఇప్పుడు కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి కదా రవికిరణ్ గారు, అంటే ట్రంప్ ఏది చెప్తే దాని ప్రకారమే మన ప్రధాని నడుచుకుంటున్నారు, భారత్ ముందుకెళ్తుంది, ఎక్కడ కొనుగోలు చేయాలి, ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలి, ఎప్పటి వరకు కొనుగోలు చేయాలి, ఎంత కొనుగోలు చేయాలి, ఏదైతే చెప్తున్నారో దాని ప్రకారం వెళ్తున్నారు అంటున్నారు. ఓకే, ఈ ఇష్యూ కాస్త పక్కన పెట్టినా గత కొన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి ట్రంప్ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? అంటే వెనక్కి తగ్గడానికి ఏదో మార్గం ఎత్తుకుంటారు కదా, ఒక పాయింట్ ఎత్తుకొని అక్కడ పిన్ చేస్తారు కదా, అట్లా ఏముంటుంది అనుకుంటున్నారు? ఏమంటే ట్రంప్ అన్నది ఒక పిచ్చోడి చేతిలో రాయి. ఆయన్ని ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎవరేం మాట్లాడతారో ఎవరు గెస్ట్ చేయలేరు, ఎవరు గెస్ట్ చేయలేరు. అది నేను గెస్ట్ చేయలేను, మీరు ఆయన ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికి తెలియదు. ఆయనకి మండిందంటే రాత్రి ట్విట్టర్ లో ఎవరినో తిడతారు. దేశ అధ్యక్షులు తిట్టేత్తు ట్విట్టర్ లో పెట్టిన దేశాధ్యక్షులు ఎవరైనా చూసారని మీరు మీ జీవితంలో? నా జీవితంలో నేను చూడలేదు. ఒక దేశాధ్యక్షుడు సుప్రీం ఏదైతే టారిఫ్ గురించి మాట్లాడిందో దాని గురించి కూడా ఎందుకు ఈ విధంగా మాట్లాడారు, నేను దీనికన్నా ముందుకెళ్తున్నా మీద సుప్రీం చేసిన సొంత దేశంలో ఉన్న సుప్రీం కోర్టుని తిట్టి మీరందరూ దేశద్రోహులు అనే వాడిని చూస్తే ఆయన మాటలు ఎవరన్నా నమ్ముతారు చెప్పండి? అటువంటి వ్యక్తి ఏం చేయబోతున్నారు? ఇప్పుడు హీ వాంట్స్ ఏ డీసెంట్ ఎగ్జిట్. ఇప్పుడు డీసెంట్ ఎగ్జిట్ రావాలి, ఏం చేయాలి? ఇప్పుడు అక్కడ ఇరాన్ ని ఫిజికల్ గా ఆక్యుపై చేయాలండి. ఇప్పుడు ఏదైనా డీసెంట్ ఎగ్జిట్ రావు. ఇప్పుడు వాళ్ళు ఆగరు. ఇప్పుడు ఒకటండి, ఇరాన్ మొత్తం మునిగిపోయిన నావా, అది కొత్తగా మునగాల్సింది ఏం లేదు. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం. కేజీ రైస్ కావాలంటే ఇంత పెద్ద డబ్బులు కట్ట తీసుకొని కొనుక్కోవాలి. అది గత 10 ఏళ్ళుగా ఉన్న సమస్య. ద్రవ్యోల్బణం విపరీతంగా ఉంది. అన్ని మునిగినోడు చలేంటి. అందుకని వాడేం చేస్తున్నాడు? కుటీర పరిశ్రమలాగా డ్రోన్ తయారు చేసి పసుగా వేస్తున్నాడు. లేకపోతే సముద్రం ఒక పెద్ద షిప్ వెళ్తుంటే చిన్న బాంబు పెడతాడు, లేపేస్తున్నాడు. ఆయన పోయింది, పోతుంది, ప్రపంచానికి పోతుంది. సో అందుకని ఏం చేయాలి? ట్రంప్ ఫిజికల్ గా ఆక్యుపై చేయాలి ఇరాన్ ని. ఫిజికల్ గా ఆక్యుపై చేయాలంటే ఆఫ్ఘనిస్తాన్ కన్నా డబుల్ విస్తీర్ణం ఇరాన్. భారతదేశంలో సగం ఉంటుంది విస్తీర్ణం. అంత పెద్ద విస్తీర్ణాన్ని, మౌంటైన్స్, కొండల గుట్లు ఉన్న దాన్ని ఫిజికల్ గా ఆక్యుపై చేయడం అనేది అసాధ్యమైన పని. కొండల్లో ఇరాన్ ఓడించడం అనేది ఎవరు చేయలేరు, శతాబ్దాలకు ఎవరు పని చేయలేరు, వీళ్ళు కూడా చేయలేరు. ఇప్పుడు ఏదో రకంగా సరెండర్ చెప్పి స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఇరాన్ లొంగిపోతుంది, ఇరాన్ దగ్గర ఏమీ లేదు, అంతా ఖాళీ అయిపోయింది, అంతా మేము ధ్వంసం చేసేసాము, ఇంకా లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది, రేపో మాకు ఫుల్ స్టాప్ పడిపోతుంది అనే స్టేట్మెంట్స్. ఓకే, ఫుల్ స్టాప్ పడిపోవాలి కానీ కోరుకుంటే అంటున్నాడు. అది ఇరాన్ ఏమంటుంది? లొంగట్లేదు అంటుంది. ఇరాన్ నుంచి కూడా అదే స్థాయిలో మనకి దాడులు కూడా జరుగుతుంది చూస్తుంది. మాకు సెక్యూరిటీ ఇవ్వండి అంటుంది ఇరాన్. అది మారిపోయింది. ఇరాన్ డిమాండ్ చేసి పొజిషన్ వెళ్ళిపోయింది. అమెరికా డిమాండ్ చేయడం కాదు, యుద్ధం గెలిచిన డిమాండ్ చేస్తాడు, ఓడిపోయిన డిమాండ్ చేస్తాడు. యుద్ధం ఓడిపోయిన డిమాండ్ చేయలేదు కదా, అలాంటి ఇరాన్ డిమాండ్ చేస్తుంది. అంటే మారిపోయింది, పరిస్థితి మారిపోయింది. ఆపాలి అమెరికాకి అనివార్యం. ఆపం అన్నది ఇరాన్ యొక్క ఫైనల్ డెసిషన్. ఆపాలి అంటే ఈ గొంతు తీర్చాల్సిందే అంటారు. రవికిరణ్ గారు ఒక నిమిషం. మసూదన్ రావు గారు, సాధారణంగా నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు ఏ యుద్ధంలో అయినా సరే నేను ఉన్నా అంటూ వేలు పెడుతుంటారు ట్రంప్. మనం గతంలో చూసినప్పుడు ఏ యుద్ధంలో అయినా సరే ఆయన పాత్ర ఉన్నా లేకపోయినా, ఎగ్జాంపుల్ మన ఇండియాకి పాకిస్తాన్ జరిగినటువంటి వారి విషయంలో అనేక సార్లు సందర్భం లేకపోయినా నేను ఆపానని చెప్తుంటారు. ఇక్కడ ఇదే విషయంలో ఇరాన్ కి ఇజ్రాయెల్ కి వార్ జరుగుతున్నప్పుడు ఇజ్రాయెల్ కి ఒకరిదానికి క్రెడిట్ వస్తే ఎట్లా? నేను ఉండాలి దాంట్లో, ఆపానని చెప్పాలి, లేదంటే యుద్ధం సాధించామని చెప్పి తెలియాలి. కాబట్టి అమెరికా అంటే ట్రంప్ దాంట్లో ఇన్వాల్వ్ అయిందనే క్వశ్చన్ కూడా వస్తుంది.
యుద్ధాన్ని నేను ఆపుతున్నా అని చెప్తున్నాడు అని అంటున్నారా మీరు? ఆపుతాను అని చెప్తున్నా ఆయనే. ఒక దేశానికి క్రెడిట్ ఎట్లా? ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్ మీద పైసా సాధించింది అనుకోండి, ఇజ్రాయెల్ క్రెడిట్ సాధించేస్తే ఎట్లా? దాంట్లో నేను కూడా ఉన్నానని చెప్పుకోవడానికి. ఓకే అయితే ఇక్కడ విషయం ఏంటంటే అమెరికా నేను యుద్ధాన్ని నుంచి విరమించుకుంటా, యుద్ధాన్ని ఆపేస్తా అని చెప్తా ఉన్నాడు. ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు 2 దేశాలు కలిస్తేనే యుద్ధం అయిపోతుంది, అదొక పాయింట్. నెంబర్ 2, ఇప్పుడు అమెరికా నేను యుద్ధం ఆపుతా అంటున్నారు, ఇజ్రాయెల్ అనలే ఇప్పటివరకు. ఇప్పుడు ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఈ హౌతీస్ వీళ్ళందరితోటి కూడా శత్రుత్వం ఉంది. ఆ లెబనాన్ ఇవన్నీ కూడా ఇప్పుడు దాడులు జరుగుతా ఉన్నాయి. అవి ఒకవేళ అమెరికా ఆపినా కూడా ఈ యుద్ధం అనేది ఇజ్రాయెల్ తోటి కొనసాగుతూనే ఉంటది. అక్కడ యుద్ధం ఆగేటువంటి పరిస్థితి ఆల్రెడీ అది అంటుకున్నది, మంటలు దావాలంగా వ్యాప్తి చెందినాయి. దాంట్లో అయితే ట్రంప్ చేరిండి. ఇప్పుడు యుద్ధం నడవడం చాలా రోజుల నుంచి నడుస్తా ఉన్నది. ట్రంప్ ఈ 13-14 రోజుల నుంచి కనబడతాను, కానీ అంతకుముందు యుద్ధం లేదండి. చుట్టుపక్కల ప్రాంతాల ఇజ్రాయెల్ యుద్ధం చేస్తాడు, నిరంతరం యుద్ధం నడుస్తుంది ఇజ్రాయెల్ తోటి. ఇప్పుడు యుద్ధం ఈయన ఆపుతా కూడా ఆగేటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ యుద్ధము ఆగినా ఆగపోయినా ఇప్పుడు ప్రజల దేశమంతా ప్రపంచమంతా చూసేది ఒక హర్మోజ్ జలసంధి. అదేదైతే 2.5 మైళ్ళ దూరం ఏదైతే ఉందో 3 కిలోమీటర్ల పైన, అది ఒక్కటి ఇరాన్ కంట్రోల్ చేస్తా ఉన్నది. ఆ ఒక్కటి క్లియర్ అయింది అనుకోండి, ఈ యుద్ధాన్ని ఎవరు పట్టించుకోరు, ఈ యుద్ధాన్ని ఎవరు జోలి. ఎందుకంటే ఈ చమురు నిల్వలకు సంబంధించినటువంటి జలసంధి గురించే కదా మొత్తం ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయిన సిచ్యువేషన్, ఇంత ఆర్థిక విధ్వంసం రావడానికి కూడా అదొక్కటే కాదు, అదొక్కటే ఇరాన్ చేతిలో కీ పాయింట్. ఇరాన్ పెద్ద బడ్జెట్ పెట్టి అమెరికా మీద యుద్ధం చేసే కంటే ఈ ఆర్మేడ్ జలసంధి నుంచి పోయేటువంటి షిప్లను ఆపేస్తే మొత్తం ప్రపంచం అతలాకుతలం అయితే ఎకనామిక్ గా మొత్తం ప్రపంచం అంతా కూడా ప్రాబ్లం లో పడిపోతాయనే ఆలోచనతో వీళ్ళు ఇరాన్ దాని మీదనే మెయిన్ కాన్సన్ట్రేషన్ చేసింది. ఇప్పుడు ఇరాన్ దాని మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ చేసింది కాబట్టి ఉత్తర అమెరికా కూడా ఈ ప్రాంతం నుంచి చమురులు పోతాయి కొంత, ఈ ప్రదేశం నుంచి ఇటు పశ్చిమ మన ప్రాంతమే కాకుండా అమెరికాలోని కొంత ప్రాంతానికి కూడా ఇక్కడ చమురు నిల్వలు పోతాయి. అంతా దాని మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఇప్పుడు ఈ బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతింటుంది. వాళ్ళ ఇరాన్ లో సంబంధించినటువంటి బ్యాంకుల మీద అమెరికా దాడులు చేసింది. దాడులు చేస్తే ఇరాన్ ఏం చేసింది, అంటే యుద్ధ నీతిలో ఏముంటదంటే ఈ ప్రజల మీద కానీ బ్యాంకుల వ్యవస్థల మీద కానీ దాడులు ఉంటాయి. జనరల్ గా యుద్ధం ఎక్కడ నడుస్తుంది, మిలిటరీ క్యాంప్ల మీద, మిలిటరీ బేస్ల మీద, ఈ ఇలాంటి వాటి మీద ఒకరికొకరు యుద్ధాలు చేసుకుంటారు. ఇది రాజనీతి, యుద్ధ నీతి. కానీ వాళ్ళు అమెరికా ఏం చేసిందంటే దానికి కాదని చెప్పి అమెరికా ఇజ్రాయెల్ కలిసి వాళ్ళ యొక్క ఇరాన్ నెట్వర్క్ నాశనం చేస్తుంది. అంటే ఎకనామిక్ వాళ్ళని బ్యాంకుల మీద కూడా దాడులు చేస్తుంది. అంటే ఎకనామిక్ జోన్స్ ఏవైతే వాటి మీద దాడులు చేసిన తర్వాత వాళ్ళ ఇరాన్ ఏం చేసి నన్ను ఇట్లా ఇబ్బంది పెడతావు అని ఇవాళ దుబాయ్ మీద ఎక్కడికక్కడ ప్రజలు జీవించేటువంటి అంటే ఎవరైతే సంపన్నులు ఉంటారో బాగా ప్రజలు వాళ్ళ దాడులు చేసింది, ఎక్కడో అక్కడ పారిపోతారు. కాబట్టి ఇది ఇవాళ పెద్దన్న పాత్ర పోషించి నేను ఆపుతా అన్నా కూడా ఇది ఆగేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇరాన్ అమెరికా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే అమెరికా చేసింది తీవ్రమైనటువంటి నష్టం చేసింది కాబట్టి వాళ్ళు అంత ఈజీగా ఊరుకునేటువంటి రకం కాదు ఖొమైనీ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ అయతుల్లా ఖొమైనీ చనిపోయిండు, ఆ కోపంతో వాళ్ళకు మత గురువు ఆయన, ఆ దేశంలోని ప్రజలందరూ కూడా ఆయన వంత పాడుతా ఉన్నారు. పెద్ద ఎత్తున వెనక్కి తగ్గే సిచ్యువేషన్ లేదంటున్నారు. అటుపక్క ఇజ్రాయెల్ నుంచి కూడా ఓకే ఇరాన్ మీద యుద్ధం చేయమని కానీ దాడి చేయమని కానీ ఎక్కడ స్టేట్మెంట్ పాస్ చేయట్లేదు. మధ్యలో వచ్చినటువంటి అమెరికానే మధ్యలో స్టేట్మెంట్స్ పాస్ చేసినటువంటి సిచ్యువేషన్. మరి ఏ విధంగా తప్పుకుంటారు, ఏ విధంగా ఫుల్ స్టాప్ పెడుతున్నాను, నేను చర్చలు చేస్తున్నాను. అయితే స్టార్టింగ్ లో అయితే ఇరాన్ నుంచి అసలు చర్చలు కూడా అవకాశం లేదు. ఇరాన్ తనంతటి తను వచ్చి లొంగిపోవాల్సిందే, మేము కనీసం చర్చలు కూడా ఆహ్వానించట్లేదు, పిలవట్లేదు అని చెప్పి స్టేట్మెంట్స్ పాస్ చేశారు ఆ రోజులు. అంటే స్టార్టింగ్ డేస్ లో 1 or 2 days లో. చూద్దామండి అసలు ఏం జరగబోతుంది. రాబోయే రోజుల్లో 14 రోజులు అయిపోయింది. తర్వాత రోజుల్లో ఏం చేయబోతున్నారు, ఏంటి, అమెరికా ఏ విధంగా వెనక్కి తగ్గబోతుంది, వెనక్కి వచ్చినప్పుడు ఏ పాయింట్స్ ముందు పెట్టబోతుంది అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రవికిరణ్ గారు, మధుసూదన్ రావు గారు. ఇది వాటి క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.